సో ఈ అంశం గురించి అంటే ఏపీలో పెరిగిన వృద్ధి రేటు గురించి మరి పెరుగుతున్న అప్పుల గురించి మాట్లాడటానికి మనతోటి ప్రముఖ అనలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ ఇక్కడ దాదాపుగా అంటే 10.7% వృద్ధి రేటు పెరిగిందని ఈరోజు అనౌన్స్ చేశారు. మంచి విషయం. అయితే 10.7% వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది? అంటే ప్రభుత్వ పనితీరు వల్ల పెరిగిపోయిందా, పరిశ్రమలు రావడం వల్ల పెరిగిందా, ఉద్యోగాలు రావడం వల్ల పెరిగిందా అనేది ఒక కీలకమైన అంశం. దాంతోపాటుగా మరో కీలకమైన అంశం ఏంటంటే అంత వృద్ధి రేటు వచ్చినప్పటికీ కూడా ఎందుకు అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నాం? గత ప్రభుత్వాన్ని పదే పదే అప్పుల విషయంలో విమర్శించిన ఈ టీడీపీ మరి ఈరోజు వీళ్ళు అదే పందాలో అప్పులు చేయటం అంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తే అప్పులు వీళ్ళు చేస్తే తప్పులు అన్న స్థాయిలో ఉందా? మరి దీన్ని టీడీపీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? దాంతోపాటుగా ఈ పెరిగిన గ్రోత్ రేటు సామాన్యులకి ప్రత్యక్షంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏం చెప్తారు సార్ మీరు? ముందుగా ప్యానల్లో సభ్యులందరికీ, స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పని అనివార్య పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అవి నెరవేర్చడానికి ప్రభుత్వాలు చేసే కసరత్తు, తర్వాత అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించే వ్యయం కూడా పెరిగిపోతా ఉంది. ప్రజల ఆశలు పెరుగుతున్నాయి, ఆకాంక్షలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా తదనుగుణంగా బడ్జెట్ ను సవరించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎల్నినో ఈ సంక్షోభం ఉన్నా కానీ 10.6% వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ఈ గ్రోత్ అనేది ఒక స్థిరమైన అభివృద్ధిగా మారాల్సిన అవసరం ఉంది. ఇది అప్పటికప్పుడు ఏదైనా మనం అంకెల్లో రావచ్చు, కానీ మనం ఇది పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిగా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వీటిలో ఇప్పుడు జిఎస్టిపిలో అప్పుల భారం వచ్చేటప్పటికి 2014లో 28% ఉంటే ఇప్పటికి 36% వచ్చింది. ఇప్పుడు అది తప్పలేదు. ప్రభుత్వాలు ఎవరి ప్రాధాన్యతలు వారుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వారి ప్రాధాన్యతలు వారుకున్నాయి, తెలుగుదేశం టైంలో వారి ప్రాధాన్యతలు వారుకున్నాయి. అయితే తెచ్చిన అప్పులు మొత్తం కూడా ప్రభుత్వమే చేసిందని అనుకోగల. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లింపు దగ్గర నుంచి రకరకాలుగా ఉంటాయి. కేంద్రం కొరపులకి గ్యారంటీ చెల్లించడం, కేంద్ర ప్రభుత్వ రుణాలు, ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ లో పొందుపరచకుండా చేసినప్పుడు దాదాపు 1,28,000 కోట్లు ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే ఈ తెచ్చిన అప్పు ప్రతిదీ మనకి పెట్టుబడిగా మారుతుందా లేదా? ఆ అప్పు మళ్ళా ఇంకా డబ్బులు జనరేట్ చేసే విధంగా మారాలి. ఎందుకంటే మనం తెచ్చే అప్పుడు ఈ షార్ట్ టర్మ్ గా ఉంటే ఎప్పుడైనా దానివల్ల ఉపయోగం లేదు. పెట్టుబడిగా మారుతుందా లేదా అనేది మనం గమనిస్తే 2025-26 సంవత్సరానికి మనం ఈ భారతదేశంలోకి ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో దేశవ్యాప్తంగా చూస్తే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వాటా 25% ఉందని చెప్పి ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ లో ఒక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏపీ వాటా 25%. అంటే దాదాపుగా పారిశ్రామిక అభివృద్ధి అదంతా పెరగటానికి దోహదపడుతుంది. ఈ విధంగా అప్పులు ఈ పారిశ్రామిక అభివృద్ధి ఎప్పుడైతే పెరిగిందో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన పెరుగుతాయి. ఇవన్నీ ఏంటారు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే మనం అక్కడ జరిగిన వృద్ధి అనేది అక్కడ ఫస్ట్ చాలా టైం పట్టింది అది రావటానికి కూడా. అక్కడ జరిగిన ఇప్పుడు ఐటీ సెక్టర్ లో కానీ వీటిలో కానీ ఇప్పుడు వృద్ధి జరిగితే అది ఆటో మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంట్రీ మొత్తం ఉన్న జీడిపిలో దాదాపు 4% ఒక హైదరాబాద్ నగరం నుంచి ఈ రోజు వస్తుంది అంటే అది ఆటోమోటిక్. అంటే ప్రభుత్వ విధానాలు, పాలకుల నిర్ణయాలతో పని లేకుండా అలాగే రాష్ట్రం కూడా స్వయం సమృద్ధం సాధించాలి అంటే అది ప్రభుత్వాన్ని కాదు, అది కొంత టైం టేకింగ్ ప్రాసెస్. అది ఒక 5 సంవత్సరాలు అనేది షార్ట్ పీరియడ్ ప్రభుత్వానికైనా. ఆ 5 సంవత్సరాల టైంలో అది అనుకున్న లక్ష్యాలు సాధించలేదు. అందుకని మనం ఇప్పుడు ఇది కేవలం మనకి క్వార్టర్లీ అంచనా మాత్రమే. ఇది మనకి ఇప్పుడు వచ్చిన త్రైమాసిక అంచనా మాత్రమే. అందుకని ఈ బడ్జెట్ లో పొందుపరిచిన విధంగా ఇది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎంత ఉందనేది కూడా మనం ఇది చూసుకోవాలి. తర్వాత ఈ మనకి మాక్సిమం గా ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది పారిశ్రామికం అభివృద్ధి, తర్వాత ఇప్పుడు సర్వీస్ సెక్టార్ లో మనకి ఎక్కువగా వృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ జిఎస్టిపిలో ఎక్కువగా లాజిస్టిక్ కాస్ట్ కి ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ మామూలుగా లాజిస్టిక్ కాస్ట్ ఆన్ యావరేజ్ ఇండియాలో 8 something ఉంటే ఇప్పుడు మనకి 13% దాకా ఉంది. దాన్ని మనం తగ్గించుకుంటామంటే
తగ్గించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలైనవి. దాన్ని తగ్గిస్తే అది చాలా సేవింగ్ అవుతుంది. ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. రెండోది ఏంటంటే అండి, కొంచెం ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ఇక తప్పని పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలకి అమలు కోసం పెట్టారు. ఇప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. కొన్నిటిలో వాటిని ఎన్హాన్స్ కూడా చేశారు. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు దీని అభివృద్ధి మనకి కళ్ళకి పెట్టినట్టు కనిపిస్తుంది. పంచాయతీ రాజ్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి శాఖ దాదాపుగా ప్రతి గ్రామానికి మంచి రహదారులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు. అట్లాగే మనకి ఇప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాల కారణంగా చాలా కంపెనీస్ రావాలంటే మనం మౌలిక సదుపాయాలు వీటికి మనం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనకి వేగం కనిపిస్తుంది ఇప్పుడు. కానీ వీటి ఇన్కమ్ వీటి రిటర్న్స్ వచ్చేటప్పటికి టైం పడుతుందండి. అది అప్పటికప్పుడు ఓవర్ నైట్ చేయాలి. కాబట్టి అప్పుడు చేయడం అనేది కూడా ప్రభుత్వానికి అనివార్యమైన పరిస్థితి. అందుకని ఈ అప్పుల వల్ల మన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్. ఎందుకంటే అప్పులు కారణంగా పెట్టుబడి పెరుగుతున్నాయి. పెట్టుబడి పెరుగుతున్న ప్రొడక్టివిటీకి దారి చేస్తుంది. ఉద్యోగాల కల్పన, ఒక ఉద్యోగం వచ్చింది అంటే దాదాపు 10-15 రకాలకి చెప్తారు. ఉద్యోగం వస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నుంచి హౌసింగ్, ఆటోమొబైల్స్ కానీ రకరకాల 15 రంగాలకు పైగా వాటికి ప్రజల కొనుగోలు శక్తి కూడా కొంచెం పెరుగుతా ఉంది. ధరలు పెరుగుతున్న మాట వాస్తవం. ఇందాక వారు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం, ఎందుకంటే మనకు వచ్చే జిఎస్టీ ట్యాక్స్ దానికి ఆ ట్యాక్స్ మనం పరిశీలించుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువగానే వస్తుంది గతంలో కంటే కూడా. కొనుగోలు శక్తి పెరగడం అనేది మంచి కారణం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అప్పులు చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని మనం ఏదో ఒక టారిఫ్ సిచ్యువేషన్ లాగా మనం ఫేస్ చేసుకొని దానికి వెళ్ళక్కర్లేదు. అయితే ఆ అప్పుడు మనకి సద్వినియోగం లేదా అవి మన పెట్టుబడిగా మారుస్తూనే భవిష్యత్తు అభివృద్ధికి రైట్ సార్. ఉపయోగపడుతున్నాయి. రైట్ సార్.